అమాయక గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దాడిని ఖండిస్తున్నాను అన్నారు ఎమ్మెల్యే వెడ్మబొజ్జు. కవ్వాల్ టైగర్ జోన్ శాంతారం అంటే చూసుకుని ఖానాపూర్ నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారని చెప్పి మండిపడ్డారు. ఆదివాసీలపై దాడులు చేసిన అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. వెడ్మబొజ్జు వ్యాఖ్యల పూర్తి సారాంశం తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ నరేష్ ద్వారా. అటవీ శాఖకు సంబంధించిన అధికారులు మీ ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో దాడులకు పాల్పడుతున్నారు. ఆదివాసీ యువకులు, ఆదివాసీలు అసలు అడవిలోకే ఆదివాసులను వెళ్లకుండా చేస్తున్నారనేది చెప్తున్నది. నిన్న కూడా ఇందనపల్లిలో అలాంటి ఘటనలే తెర మీదకి వచ్చింది. దాని మీద డెడ్ లైన్ కూడా విధించినట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఈరోజు కొట్టే హక్కు ఎవరికి లేదు. రాజ్యాంగబద్ధంగా కంపల్సరీ వారు చట్ట ప్రకారం శిక్షించని అభ్యంతరం లేదు. ఇది నిరంతరం జరుగుతున్న దాడి. దీంట్లో ప్రధానమైన సూత్రధారి ఎఫ్డిపిటి శాంతరావు గారు ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో లేవనెత్తుతున్నా, మాట్లాడుతున్నా. ఈరోజు వారు డెడ్ అగెనెస్ట్ గవర్నమెంట్కి, మన గవర్నమెంట్కి అగెనెస్ట్గా చేస్తున్నారు. కేసీఆర్ గారికి తొత్తుగానే కూడా నేను అనేక సందర్భాలు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వారి కింద ఉన్నటువంటి కొంతమంది ఎఫ్ఆర్ఓస్ కావచ్చు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కావచ్చు, ఎఫ్డిఓలు కావచ్చు, టార్గెట్ పెట్టుకొని మా మీద దాడులు చేస్తున్నారు. ఇది మొదటి దాడి కాదు. నిన్నైతే చేపల వేటకి వెళ్ళినట్టు దాడి. వాళ్ళు నిన్న కూడా మాట్లాడితే ఏమంటే వేటకి వెళ్ళిన సమాధానం వాళ్ళు చెప్తున్నారు. కానీ డేలో ఎవరైనా వేటకి వెళ్తారా? ఈరోజు వేటకి వెళ్తే జైలుకి వెళ్తా పాలవుతారనే విషయం అందరికీ తెలుసు. కనీసం వారు ఏదైనా రీజన్ చెప్తే ఇప్పుడు వాస్తవంగా ఎంత కోరియర్ ఉన్నా వాళ్ళు ఏమైనా చెప్పినా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తున్నారు. 100% సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేము గౌరవిస్తాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్లలో ఏముంది? అక్కడ వాళ్ళని రిహాబిలిటేషన్ చేయాలా, లేకపోతే డెవలప్మెంట్ చేయాలా, ఇంకేం చేయాలి? వాళ్ళని ఎలాంటి రిహాబిలిటేషన్ చేయకుండా వాళ్ళని హింసించే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద ఏదైనా ఫైనల్ చేస్తే మేము కనీసం గోదావరి నుంచి ఇసుక తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. మేము గోదావరి నుంచి ఇసుక తీసుకురాలేకపోతున్నాం, మురిగూడ నుంచి ఇసుక తీసుకురాలి, ఎక్కడి నుంచి రాలేకపోతున్నాం, ఇండ్లు కట్టలేకపోతున్నాం, కనీసం సీసీ రోడ్లు వేయలేకపోతున్నాం. మేము ఎంత హరాస్మెంట్ గురవుతున్నామో అంత హరాస్మెంట్కి గురవుతున్నాం. కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి మేము ఊరుకునే పరిస్థితి లేదు. అందుకే నేను రాత్రి వెళ్ళిన 24 గంటలు నేను టైం ఇచ్చిన. 24 గంటల లోపల వాడి మీద ఏదో ఇక్కడ నుంచి ఏరో ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని కాదు, లక్ష్మీనారాయణ విషయంలో కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, అతని మీద సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టినా దాన్ని నేను ఎక్సెప్ట్ చేయాలి. తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టద్దు. కేసులు పెట్టే అర్హత వరకు లేదు. 24 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు. 24 గంటల్లో శాఖాపరమైన చర్యలు అటవీ శాఖ తీసుకోకపోతే వెడ్మబొజ్జు ఎమ్మెల్యేగా ఏం చేయబోతున్నారు? 24 గంటలో చర్యలు తీసుకోకపోతే 1000 మందితోటి నేను నిరసన కార్యక్రమం చేస్తా. అది అటవీ శాఖకు వ్యతిరేకంగా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓపిక అంతా నశించింది. ఇది పోడు భూముల విషయంలో అందరి విషయంలో వాళ్ళంతా కూడా స్పష్టంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాడులు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చెప్తున్నది. ఇప్పటికే 24 గంటల డెడ్ లైన్ విధించాను. 24 గంటల డెడ్ లైన్లో అటవీ శాఖ అధికారులు ఇందంపల్లి రేంజ్కు సంబంధించిన ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల మీద దాడి ఘటనకు సంబంధించి లక్ష్మీనారాయణ మీద సస్పెండ్ వేటు వేయాలి. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ యథేచ్ఛగా అటవీ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహరిస్తున్న కొందరు అటవీ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఆదివాసులతో పాటుగా ఆదివాసీ ఏతరులు కూడా ఉద్యమానికి మద్దతుగా వస్తారు. దానికి నేనే నాయకత్వం వహిస్తాను. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతాం. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఏ ఆఫీసర్నైనా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇందనపల్లిలో ఇష్యూ అగ్గి రాజేస్తుంది. ఇటు ఉడుంపూర్లో కూడా స్వచ్ఛందంగా సహాయ నిరాకరణ ప్రకటించారు. అక్కడికి సంబంధించిన గ్రామస్తులు అటవీ శాఖ వర్సెస్ ఆదివాసుల ఇష్యూలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందన్నది చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రవితో నరేష్, TV9 ఖానాపూర్.